హాయ్ హలో వెల్కమ్ టు ఓలా టీవీ. నేను సాయి. ఈరోజు మనం రజనీకాంత్ గురించి, TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు, వాట్సాప్ మెసేజ్లు, ఫార్వర్డింగ్ మెసేజ్లు, ఈయన వాటిపైన కేసు పెట్టాలు, వీటన్నిటి గురించి ఒక చిన్న డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. అసలు రజనీకాంత్ దాదాపు ఈయన 1996లో ఒక చిన్న జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్ పైన ఇప్పుడు ఏకంగా ఐటీ నోటీసులు అని చెప్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ అని చెప్తున్నారు, సొంత ఇల్లు అని చెప్తున్నారు, ఎకరాల స్థలాలు అని చెప్తున్నారు, అమెరికాలో, ఇండియాలో మొత్తం ఈయనకి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నారు. అసలు వాటిలో నిజాలు ఏంటి, ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, లేకపోతే ఈ ఫార్వర్డ్ మెసేజ్లు ఏంటి, వీటిలో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంది, అసలు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఒక ఫార్వర్డ్ మెసేజ్ అయితే మనకి క్లియర్గా కనపడుతుంది. అందులో ఏంటంటే మెయిన్ పాయింట్, అసలు రజనీకాంత్ జర్నలిస్ట్ కాదు అంటున్నారు, అయితే వైసీపీకి ఫేవర్ జర్నలిస్ట్ అంటున్నారు. సరే, జర్నలిస్ట్ కాదు అయితే వైసీపీకి ఫేవర్ జర్నలిస్ట్ అనుకుందాం. ఒకసారి కనుక ఈ 5 ఏళ్లలో రజనీకాంత్ చేసిన ఇంటర్వ్యూస్ మొత్తం కనుక ఒకసారి మీరు గమనిస్తే, ఎంతోమంది ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లని, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాడు. ముఖ్యంగా మీరు చూసే ఉంటారు, గతంలో సజ్జలని కానీ, రోజాని కానీ, ఆఖరికి జగన్కి చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అడిగిన క్వశ్చన్స్, రజనీకాంత్ అడిగిన క్వశ్చన్స్ ఎలాంటివో అందరూ చూశారు. అవి చూసిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద బ్లూ మీడియా అనే ఒక ముద్ర వేస్తున్నారు అంటే బహుశా వాళ్ళు ఆ ఇంటర్వ్యూ చూడలేదు అనుకోవచ్చు. సరే, ఇంకో దానికి సమాధానం ఏం చెప్తామంటే, అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2019లో TV9 యాజమాన్యం రవిప్రకాష్ని బయటికి పంపించిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే అంతకుముందు ఎడిటర్గా లేకపోతే ఛానల్ నడపటం ఇలాంటి విషయాలపై పెద్దగా అవగాహన లేని రజనీకాంత్ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు. సో ఆ ప్లేస్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన దాన్ని ఎలా నడిపాడు, ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు అనేది పక్కన పెడితే, ఆయనైతే దాన్ని రవిప్రకాష్ లేని లోటుని ఆయన ఏమాత్రం కనపడకుండా స్పష్టంగా చాలా క్లియర్గా ఛానల్ని ఇంకా అద్భుతంగా నడిపారని చెప్పచ్చు. ఇక్కడ కొంతమందికి కుళ్ళు రావటం కానీ, లేకపోతే కొంతమంది ఇష్టం లేకపోవటం కానీ, లేకపోతే ఈయన్ని ఆ ప్లేస్లో చూడలేకపోవటం కానీ, ఇలా రకరకాల కారణాలతో రకరకాలుగా కొంతమంది ఈయన పైన తీవ్రంగా పగ ప్రతీకారాలు పెంచుకున్నారు. ఇందులో మెయిన్గా ఒక తెలుగు కామెడీ హీరో, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఈయన ఒక గరుడు పురాణం అని చెప్పి ఒక పురాణం చెప్తూ ఉండేవాళ్ళు. ఇది జరగబోతుంది, అది జరగబోతుంది, ఇది అయిపోబోతుంది, అది అయిపోబోతుంది, మోడీ చంద్రబాబుని చంపైపోతుందని చెప్పి ఒక భవిష్యం అని చెప్పేవాడు ఆయన. ఆయన శివాజీ అని ఒక మంచి గతంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ హీరోగా మంచి సినిమాలు చేసేవాడు. తర్వాత ఎందుకో టీడీపీ వైపు ఫుల్గా తీసుకొని ఒక టైంలో అయితే గరుడ పురాణం అని చెప్పి రోజు ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి గరుడ పురాణం చెప్తా ఉండేవాడు, ఇది జరగబోతుంది, అది జరగబోతుందని. సరే, ఆయన చెప్పి నేను జరగలేదు అనుకోండి, అది వేరే విషయం. ఆయన ఇప్పుడు రజనీకాంత్ని క్లియర్గా బ్లూ మీడియాకి హెడ్ అంటాం, బ్లూ మీడియాకి తొత్తు అంటాం. ఆయనే అసలు ఈ పదాన్ని కనిపెట్టింది ఆయనే అనుకుంటా. దాన్ని హైలైట్ చేయడం మొదలుపెట్టాడు శివాజీ. అయితే శివాజీ ఎవరు, శివాజీ ఎవరి మనిషి, శివాజీ ఏంటని బహుశా అందరికీ తెలుసు. సో పెద్దగా ఆయన మాటలను మనం పెద్దగా పట్టించుకొని అవసరం లేదు. ఇక చూస్తే రజనీకాంత్ ఇప్పటికీ చిన్న అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. ఆయన భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. దీని గురించి ఆయన ఫ్రెండ్ సర్కిల్లో చెప్తున్న మాట. అయితే రజనీకాంత్ ఫ్రెండ్ సర్కిల్లో కనుక మనం దీని గురించి కనుక్కుంటే, అసలు ఆయన ఏంటి, ఆయన ఎలాంటిడు అని కనుక్కుంటే, ఆయన చాలా మొహమాటస్తుడు, పెద్దగా ఎవరికి హెల్ప్ చేయడు, ఎవరితో కలవడు, గవర్నమెంట్ నుంచి ఏమన్నా చేయించు, లేకపోతే ఇంకేదన్నా నీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి అవి చేయించి అంటే ఆయన ఇంతవరకు ఎవరికి చేయించిన దాఖలాలు లేవని చెప్పి అలా ఫ్రెండ్ సర్కిల్లో మనం ఒకటి కొంచెం కనుక్కుంటే వినపడిన మాట అనమాట. అయితే దీంట్లో వాళ్ళు వేసిన కొన్ని ప్రశ్నలకు కొన్ని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా ఏంటంటే, రజనీకాంత్కి ఐటీ నోటీస్ వచ్చింది అంటున్నారు. ఓకే, ఐటీ నోటీస్ వచ్చింది. ఎవరిచ్చారు ఐటీ నోటీసు? మీరు ఇచ్చారా? ఐటీ అంటే ఏంటి అసలు? ఐటీ నోటీస్ ఇచ్చారనుకుందాము. మరి ఐటీ నోటీస్ ఇస్తే ఇప్పుడు మీరు ఇన్ని ఫార్వర్డ్ మెసేజ్లకు ఫార్వర్డ్ చేస్తున్నారు కదా వాట్సాప్ యూనివర్సిటీలో, మరి ఐటీ నోటీస్ కూడా ఒకటి తయారు చేయొచ్చు కదా. అరే, ఐటీ నోటీస్ తయారు చేస్తే మళ్ళీ లేనిపోని కేసు అవుద్దని అవుతున్నారా? ఓకే సరే, మీ రీజన్స్ మీకు ఉంటాయిలే. ఏదైనా ఆ ఐటీ నోటీస్ తయారు చేసి పంపిస్తే ఒకసారి మేము కూడా చూస్తాం. ఆ తర్వాత బినామీ పేర్లతో ఆస్తులు కొంటున్నాడని చెప్పి అంటున్నారు. అయితే రజనీకాంత్కి అతనికి ఏంటి సంబంధం? ఆ బినామీ ఎవరి పేర్లతో ఆయన ల్యాండ్ కొంటున్నారు? ఇవాళ రేపు ఆర్టీఐలో చిన్న అప్లికేషన్ వేసినా, లేకపోతే మీరు ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన ఇది చేసినా ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ ఎన్ని వచ్చేస్తాయి కదా. మరి అవి కూడా తీసుకురావచ్చుగా ఒకసారి. చూస్తాం మేము కూడా. దాని తర్వాత ఇంకొక మెయిన్ అలిగేషన్ ఏంటంటే
అమరావతిలో కొన్ని ఎకరాలు కొన్నారని చెప్తున్నారు. సరే, ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకురావచ్చు కదా ఒకసారి. సిఆర్డీఏకి ఫ్లాట్స్ కోసం పెట్టిన అప్లికేషన్ ఒరిజినల్ కాపీలు కానీ డూప్లికేట్ కాపీలు కానీ ఈజీగా దొరికేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బురద జల్లుతున్న వాళ్ళు మీరు అందరూ ప్రస్తుతానికి గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు దలుచుకుంటే పెద్ద పని కాదు. కాబట్టి ఒకసారి ఆ సిఆర్డీఏ నుంచి అంటే ల్యాండ్ కొనాలంటే ఒక సిఆర్డీకి అప్లికేషన్ పెట్టుంటారు కదా, ఆ అప్లికేషన్ కానీ లేకపోతే ఆ ల్యాండ్ డీటెయిల్స్ కానీ ఏమైనా ఒకసారి తీసుకొచ్చి చూపించవచ్చు కదా మీరు. సరే, ఇంకా దీనికి పోతే నెక్స్ట్ ఇది హైలైట్ పాయింట్ ఏంటంటే స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళారు. ఆ ఫ్లైట్ కూడా ఎవరో వైసీపీ వాళ్ళది అని చెప్తున్నారు. మరి అంత స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇప్పుడు విమానశాఖ మంత్రి కూడా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఎయిర్పోర్ట్ ఫుటేజ్ తేవడం పెద్ద విషయం కాదనుకుంటా. బోర్డింగ్ పాస్లు కానీ లేకపోతే ఆ ఫ్లైట్ జర్నీ డీటెయిల్స్ కానీ సీసీ ఫుటేజ్ తేవడం కానీ పెద్ద విషయం కాకపోవచ్చాము. ఎందుకంటే ఏకంగా విమానశాఖ మంత్రి మీ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు తలుచుకుంటే అయిపోద్ది. కొంచెం ఈ సీసీ ఫుటేజ్ కానీ లేకపోతే ఆ బోర్డింగ్ పాస్ కానీ ఆ జర్నీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కొంచెం షేర్ చేయొచ్చు కదా, అవి కూడా చూద్దాం. సరే, ఇక చాలామంది మన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాట్సాప్ మెసేజ్లు ఆధారం లేకుండా మెసేజ్ చదివిన వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. ఎందుకంటే ఈయన రజనీకాంత్ మీద వీడియోస్ చేసిన ప్రతి వీడియోకి దాదాపు మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. అందరికీ ఆయన మీద బురద జల్లిన వాళ్ళకి వీళ్ళందరికీ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. సో అందరూ బాగానే బాగుపడ్డారు. మరి ఒక్కళ్ళు కూడా ఈ వాట్సాప్ మెసేజ్లు యాస్టీ చదువుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఒక్క మెసేజ్కి కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు చూపించే ప్రయత్నం చేయలేదు ఎందుకు? సరే, మీరు చెప్పినట్టే నిజంగా అంత అక్రమ సంపాదన ఉంటే సొంత ఛానల్ పెట్టుకునేవాడు కదా. ఇంకెందుకు ఇందులోనే పడి అట్లా ఇట్లా కొట్టుకుంటున్నాడు పాపం. రోజు ఆఫీస్కి వెళ్ళి బినామీ పేరుతో అంత ఉన్నాయి అనుకున్నారు, బినామీ పేరుతో అంత ఆస్తులు ఉన్నాయి, అంత వేల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఒక్క లీగల్ కేసు కూడా నమోదు అవ్వలేదు ఇంతవరకు ఏ స్టేషన్లో కానీ ఎక్కడా కూడా. ఒక్క లీగల్ కేసు అయ్యే ఉంటుంది కదా, ఒక్కసారి ట్రై చేయండి ఒక్క లీగల్ కేసు. సరే, ఇక దీని గురించి మాట్లాడుకుంటే మీరు ఈజీగా బురద జల్లేస్తున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, అదేంటంటే నిజం చెప్పులు వేసుకొని గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందని ఒక సామెత ఉంటుంది. ఈ సామెత మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఒకానొక టైంలో ఒక పెద్ద మనిషి చెప్పిన సామెత ఇది. సో ఇప్పుడు మీరు సర్క్యులేట్ చేస్తున్న ఈ మెసేజ్లకు కానీ ఈ న్యూస్కి కానీ ఈ వార్తలకు కానీ ఎక్కడా కూడా ఒక్క ఆధారం అయినా తీసుకురండి. అట్లీస్ట్ ఒక్క ఆధారం. మీరు చెప్పిన ఐటీ నోటీసులు తీసుకొచ్చినా పర్లేదు, లేకపోతే ఆయన ఫ్లైట్లో జర్నీ చేసిన ఆ డీటెయిల్స్ కానీ లేకపోతే ఆయన సిఆర్డీలో కొన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ ఇప్పుడు మీరు చెప్తున్న అవుటర్ రింగ్ రోడ్ దగ్గర డాక్యుమెంట్స్ కానీ అంతెందుకు ఏదో యూఎస్లో ఏదో హోటల్ ఉంది కూడా చెప్తున్నారు కదా, దానికైనా సరే మీరు ఇండియాలో అంటే చీట్ చేయొచ్చు, యూఎస్లో చీట్ చేయలేరు కదా. యూఎస్లో ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ లేకపోతే యూఎస్లో ఉన్న ఆయన హోటల్ పెట్టిన పర్మిషన్స్ ఏదో దాంట్లో ఎక్కడన్నా ఒక చిన్న పేరెంట్ ఉంటుంది కదా. ఏముంది మెసేజ్లు టైప్ చేసి ఫార్వర్డ్ చేయడం, పేజీలు టైప్ చేయడం ఫార్వర్డ్ చేయడం ఏముంది, ఎవరన్నా చేస్తారు. మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతారు. నిజంగా నిరూపించగలిగితే, నిజంగా బురద అనుకుంటే బురద జల్లేయటం ఇది కాదు, ఒకటైనా నిరూపించండి. ఒకదానికన్నా ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ కానీ ఒక వీడియో ప్రూఫ్ కానీ లేకపోతే ఇన్ని వేల కోట్లు ఇంత చేస్తుంటే ఒక్క లీడర్ నుంచి కానీ లేకపోతే ఒక్కళ్ళ నుంచి కానీ ఇదిగో పలానా రజనీకాంత్ ఇంత తీసుకున్నాడు, పలానా రజనీకాంత్ అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మా దగ్గర ఇట్లా బెదిరించిన మమ్మల్ని ఒక్క ప్రూఫ్ అన్నా తీసుకొచ్చి బురద జల్లుకోండి, అప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకు ఒక జర్నలిస్ట్ని ఇంత టార్గెట్ చేసి పర్టికులర్గా ఇంతలాగా మీరు ఎందుకు వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఇవాళ అయితే రజనీకాంత్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్న రజనీకాంత్ ఎల్లకాలం ఉండడు, టీవీ నైన్లో ఆయన ఎల్లకాలం ఉండడు, జీవితాంతం ఆయన టీవీ నైన్లో పనిచేయడు కదా. ఎప్పుడైనా రిటైర్డ్ అవుతాడు లేకపోతే మానేయచ్చు, వెళ్ళిపోవచ్చు, రకరకాల చెప్పలేము కదా. జీవితకాలం ఆయన బతికున్నాడు. ఇవాళ రజనీకాంత్ మీద ఆరోపణలు చేస్తున్నారు, రజనీకాంత్ వెళ్ళిపోతాడు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. మనం మీడియాలో ఉన్నాం కదా, వస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ మీకు ఒక అర్థమవుతున్న విషయం ఏంటంటే మనందరం కూడా మీరందరూ కూడా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారు. బ్రిటిష్ వాడు పోతా ఒకటి వదిలేసి వెళ్ళాడు, ఏంటో తెలుసా, డివైడ్ అండ్ రూల్. ఎస్, ఇప్పుడు వాళ్ళు మనల్ని డివైడ్ చేసి మన మీద వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారి, సరే మీరు అన్నట్టు ఒకవేళ ఆయన అవినీతి చేసి ఉంటే ఖచ్చితంగా బయట పెట్టండి, ఆధారాలు సహా. ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆధారాలు బయట పెట్టండి, అప్పుడు ఖచ్చితంగా ఆయన అవినీతి గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఆరోపణలు రోజు పేజీలు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. వీటితో పాటు ఆధారాలు కూడా లింక్ చేసి ఫార్వర్డ్ చేయండి. నిజంగా మీరు అప్పుడు ఆయన అవును అవినీతి చేశాడని చెప్పి ప్రజలు కూడా ఒప్పుకుంటారు. ఆరోపణలు ఏముంది, ఎన్ని రోజులు చేస్తారు ఆరోపణలు? ఇప్పటికైనా మీరు ఆ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారకుండా కనీసం జర్నలిస్టులుగా మారి అట్లీస్ట్ మన మీద మనమైనా బురద జల్లుకోవడం మానుకుందాం.